113 చర్చిలు ఉన్నాయి. ఇక నుంచి చర్చిలను ఎవడ కూలుస్తాడో, నేను కూల్స్తే ఎవడ ఆపుతాడో చూస్తాను అంటున్నారు. నేనేమంటున్నానంటే రఘురామకృష్ణరాజు గారు, మీకు అది కూడా చదివి వినిపిస్తా. ఎందుకంటే చట్టం అనేది మీ ఒక్కరికే కాదు కదా, చట్టం అందరికీ సమానంగానే వర్తిస్తుంది. రఘురామకృష్ణరాజు గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, 2002 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ లేఅవుట్ రూల్స్ ప్రకారం, రూల్ 26 ప్రకారం ఏ మతపరమైన కట్టడానికైనా, రఘురామకృష్ణరాజు గారు, ఏ మతపరమైన కట్టడానికైనా రూల్ 26 ప్రకారం డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ అవసరం. No site shall be used for the construction of a building intended for public worship or religious purposes without prior approval of the collector of the district, who may refuse such approval. In his opinion, the usage of the site for the purpose of construction of the building is likely to endanger public peace and order, after giving an opportunity to the applicant to show cause against such refusal. నేను మళ్ళీ రాష్ట్ర ప్రజలకు అర్థమవడం కోసం ఇంకొకసారి చెప్తా. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయత్ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2002 ప్రకారం, సెక్షన్ రూల్ 26 ప్రకారం, నో సైట్, ఏ ప్రదేశమైనా, షల్ బి యూజ్డ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఇంటెండెడ్ ఫర్ పబ్లిక్ వర్షిప్ ఆర్ రిలీజియస్ పర్పసెస్, ఏ ప్రదేశమైనా, పబ్లిక్ వర్షిప్ కోసం కానీ, రిలీజియస్ మతపరమైనటువంటి కట్టడాల కోసం ఏ ప్రదేశాన్ని వాడాలి అన్నా, వితౌట్ ది ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్, హూ మే రిఫ్యూజ్ వితౌట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్, నో కన్స్ట్రక్షన్ ఆర్ నో ప్రమిసెస్ రిలీజియస్ పర్మిసెస్ విల్ బి కన్స్ట్రక్టెడ్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుమతి కూడా నిరాకరించవచ్చు. ఎప్పుడు అనుమతి నిరాకరించవచ్చు? ఆ కట్టడం వల్ల ఈజ్ లైక్లీ టు ఎండేంజర్ పబ్లిక్ పీస్ అండ్ ఆర్డర్, పబ్లిక్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్కి, వాళ్ళ శాంతికి, వాళ్ళ భద్రతకి ఏమైనా విఘాతం కలిగిస్తుంది అని కలెక్టర్ భావిస్తే ఆ పర్మిషన్ ఇవ్వటానికి లేదు అని చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు మీరు అక్కడ కట్టబోయేటువంటి కట్టడం, మీరు ఓన్లీ కొబ్బరికాయ కొట్టడానికి వెళితేనే ఇంత గొడవ జరిగినప్పుడు, ఇప్పుడు రేపొద్దున అక్కడ లోకల్ ఎంక్వైరీ చేయకుండా, లోకల్ ప్రజల యొక్క అనుమతి లేకుండా, లోకల్ ప్రజలు ఇది మా గొంతేనమ్మ గుడి, మేము ఇక్కడ పూజలు చేస్తాము, ఈ గొంతేనమ్మ గుడిలో పూజలు చేస్తాము అని వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా జిల్లా కలెక్టర్ ఏ విధంగా పర్మిషన్ ఇస్తాడు అనేది రేపొద్దున న్యాయస్థానాల్లోనే తేలబోతుంది. నెంబర్ 1. సో ఇది ఖచ్చితంగా న్యాయస్థానంలోనే తేలుతుంది. మీరేమన్నారు? ఈ విధంగా పర్మిషన్ అడిగి కన్స్ట్రక్షన్ కట్టాలి, మేము అలాగే కడతామని చెప్పాము. మా ఆకివీడులో 113 చర్చిలకి పర్మిషన్స్ లేవు, 113 చర్చిల్ని నేను రేపటి నుంచి పడేస్తాను, ఎవడు అడ్డొస్తాడో చూస్తాను అన్నావు. నేను రఘురామకృష్ణరాజు గారిని అడుగుతున్నా, రఘురామకృష్ణరాజు గారు, ఆకివీడు గ్రామంలో మీకు 113 చర్చిలే కనపడింది. ఈ రిలీజియస్ కన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ ఫర్ చర్చెస్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈ రూల్ 26 అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయానికి, ప్రతి చర్చికి, ప్రతి మసీదుకి కూడా ఈక్వల్గా వర్తిస్తుంది. సో ఆకివీడులో మీరు ఓన్లీ చర్చిలను మాత్రమే చూస్తున్నారు. నేనేమంటానంటే, మీరు చర్చిలను కూలగొట్టడం మొదలుపెట్టిన తర్వాత చర్చిలకు సంబంధించినటువంటి, కూలిపోయినటువంటి చర్చిలకు సంబంధించినటువంటి వాళ్ళు రేపు దేవాలయాలు కూడా కూల్చాలి అని ప్రయత్నం చేస్తే, మీరు 113 చర్చిలే పర్మిషన్స్ లేని చర్చిలు చూశారు. 1300 గుళ్ళకి పర్మిషనే లేదు మీ ఉండి కాన్స్టిట్యున్సీలో. 1300 గుళ్ళకి మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి వెళ్ళి. 1300 గుళ్ళకి రోడ్డు పక్కన ఉన్నటువంటి, మనం రోడ్డు చిన్న పక్కన ఒక చిన్న దేవాలయాలు పెట్టుకొని ఒక పూజారి, పాపం నిరుపేద పూజారి, ఓ దీపం పెట్టుకొని సాయంత్రానికి ఆంజనేయ స్వామి టెంపుల్లోనో, లేకపోతే చిన్న వెంకటేశ్వర స్వామి టెంపులో, లేకపోతే
గ్రామదేవత టెంపుల్స్ పెట్టుకొని వాళ్ళు పూజ చేసుకొని కాస్త కుంకుమ పువ్వు చదువుకొని దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి వాటిని కూడా తీసుకుంటే మొత్తం ఊండి కాన్స్టిట్యున్సీలో 1300 టెంపుల్స్కి అక్కడ ఉన్నటువంటి మసీదులకి ఎవ్వటికీ పర్మిషన్ లేదు. మీరు 113 చర్చల జోలికి వెళ్ళారనుకోండి, వాళ్ళందరూ ఈ 1300 గుళ్ళ జోలికి వస్తే ఏమవుతుంది రఘురామకృష్ణంరాజు గారు? మీ యొక్క కాన్స్టిట్యున్సీలో మీరు ఓడిపోయినా గెలిచినా పర్లేదు, మీరు బొడ్డుకి మసి రాసుకొని కూర్చున్నారు, మీరు ఏదైతే అదేంది విడిచేసినోడు వీధికి పెద్ద అన్నట్టు మీరు అన్నీ విడిచేశారు కాబట్టి మీరు ఊండి కాన్స్టిట్యున్సీకి పెద్ద అయిపోయినారు. మీ దెబ్బతోటి మిగతా కాన్స్టిట్యున్సీలు దెబ్బ పడితే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో రమారమి 2000 నుంచి 3000 గుళ్ళకి రాష్ట్రంలో దేనికి పర్మిషన్ లేదు, జిల్లా కలెక్టర్ పర్మిషను. మరి ఈ విధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతోటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో చర్చల మీద పడితే వీళ్ళందరూ వచ్చి గుళ్ళ మీద పడితే ఏమైపోతుంది మత సామరస్యం ఈ రాష్ట్రంలో? ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఈ రాష్ట్రానికి ఒక డిప్యూటీ స్పీకర్గా చట్టాన్ని నేను గౌరవిస్తాను, నేను చట్టానికి బద్ధుడనే ఉన్నానని అంటున్నారు కదా. నిన్న హైకోర్టులో నేను పిటిషన్ వేసినప్పుడు కమిషనర్ అప్రూవల్ లేకుండా బిల్డింగ్ పర్మిషన్ కోసం, లేకపోతే కలెక్టర్ అప్రూవల్ లేకుండా రిలీజియస్ పర్మిషన్ కోసం మీరు ₹1 కోటి ఇప్పటికీ ఎలా కలెక్ట్ చేశారు ప్రజల డబ్బుల దగ్గర నుంచి అని నేను అడుగుతున్నాను. మీకు సమాధానం చెప్పండి. మీరు ఇంత సభ్యతగా ఇంత చక్కగా రూల్ ప్రకారం మాట్లాడతారు. ఎస్సీగా ఉన్నవాడంట ఇట్ట బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోతే, అరే అబ్బాయిలు దేవుని మీ శాపం మీ మీద తగులును గాక, మీరు శాపగ్రస్తులు అయిపోదురు గాక అని బైబిల్ లాంగ్వేజ్లో మాట్లాడి సర్కాస్టిక్గా మాట్లాడుతున్నారు కదా. నేను అడుగుతున్నా, మీరు గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా, కలెక్టర్ ఎన్ఓసి లేకుండా, మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ లేకుండా ఏ విధంగా ₹1 కోటి కలెక్ట్ చేశారు? నేను హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత నిన్న మున్సిపల్ కమిషనర్కి ప్లాన్ కోసం అప్లై చేశారా లేదా? మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు ఏ రోజు ప్లాన్ అప్లై చేశారు మున్సిపల్ కమిషనర్కి, కలెక్టర్కి ఏ రోజు ఎన్ఓసి కోసం అప్లై చేశారో ప్రజలకు ఒక్కసారి సమాధానం చూపించండి. నిన్న మీరు అప్లై చేసినటువంటి పర్మిషన్ చూడండి, మీరు గవర్నమెంట్ పర్మిషన్ పెట్టలేదు.